హాయ్ ఫ్రెండ్స్, రామాయణ కాలంలో మహావీరుడు ఎవరు అంటే ఇంద్రజిత్ అని చెప్పవచ్చు. ఇంద్రజిత్ ఒకసారి లక్ష్మణుడిని కొట్టి రాముడు కన్నీరు పెట్టేలా చేశాడు. ఇక్కడ నేను ఇంద్రజిత్ మహావీరుడు అని మాత్రమే చెబుతున్నా, అంతేకాని రాముడు ఇంద్రజిత్ని ఓడించలేడు అని చెప్పడం లేదు. రావణాసురుడు సీతమ్మని అపహరించినప్పుడు ఇది తప్పు, ఎంతటి మహావీరుడైనా ధర్మాన్ని గెలవలేరు అని చెప్పాడు. కుంభకర్ణుడు కూడా ఇదే చెప్తాడు. ఇక ఇంద్రజిత్ గురించి చెప్పాలి అంటే అంతటి లంకకు చక్రవర్తి రావణాసురుడు. అలాంటి రావణుడు ఎలాంటి కొడుకును కోరుకుంటాడో రావణాసురుడికి అలాంటి కొడుకే పుట్టాడు. రావణాసురుడికి మండోదరికి పుట్టిన శక్తివంతుడు మేఘనాథుడు. అతడు పుట్టగానే మేఘం గర్జించిందంట, అన్ని గ్రహాలు కూటమిగా చేరాయంట. అందుకే అతడికి మేఘనాథుడు అని పేరు పెట్టారు. రామాయణంలో రాక్షస జాతిలో రావణుడి తర్వాత అత్యంత శక్తివంతమైంది మేఘనాథుడు. రామాయణ కాలంలో ముగ్గురే అతి మహారథులు ఉండేవారు. వారు రాముడు, ఆంజనేయుడు, ఇంద్రజిత్. మహాభారతంలో కృష్ణుడు, అర్జునుడు అతి మహారథులు. ఒక మహా అతిరథి 12 మంది మహారాజులతో సమానం. అంటే దాదాపుగా 80 లక్షల సైన్యాన్ని నిలువరించగలరు. అంతటి శక్తితో మేఘనాథుడు ఇంద్రుణ్ణి కూడా ఓడించాడు. అలా ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టే ఇంద్రజిత్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడి వద్ద ఇంద్రజిత్ ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. మాయా యుద్ధంలో ఇంద్రజిత్ని మించిన వాళ్ళు రామాయణ కాలంలో ఎవరూ లేరు. శుక్రాచార్యుడు అన్ని మాయా విద్యలను ఇంద్రజిత్కి నేర్పాడు. ఎన్నెన్నో అస్త్ర ప్రయోగాలను నేర్పించాడు. ఇంద్రజిత్ అతి చిన్న వయసులోనే బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వైష్ణవాస్త్ర ప్రయోగాలను నేర్చుకున్నాడు. రామరావణ యుద్ధ సమయంలో రావణుడి కంటే ఇంద్రజిత్తే ఎక్కువ వీరత్వాన్ని చూపినట్టు కనిపిస్తుంది. అలా తండ్రిని మించిన తనయుడిగా ఇంద్రజిత్కి పేరుంది. యుద్ధ విద్యలతో పాటు అదృశ్యమయ్యే శక్తిని కూడా మేఘనాథుడు నేర్చుకున్నాడు. ఆకాశంలో ఎగిరే విద్య మేఘనాథుడికి తెలుసు. శక్తుల కోసం తాంత్రిక పూజలు, యజ్ఞాలు చేశాడు. అశ్వమేధ యాగం, రాజసూయ యాగాలు చేసి తన శక్తిని ప్రపంచానికి చూపాడు మేఘనాథుడు. మేఘనాథుడి వద్ద శత్రువులకు కనిపించకుండా ఉండే రథం ఒకటి ఉండేది. రామాయణ కాలంలో ఆ ఊహే అద్భుతం. దివ్యమైన అస్త్రాలన్నీ మేఘనాథుడి వద్ద ఉండేవి. మేఘనాథుడు ఇంద్రలోకం మీద దండెత్తి ఇంద్రుడిని ఓడించి బంధించాడు. అయితే ఇంద్రుడిని వదిలిపెట్టడానికి బ్రహ్మ మేఘనాథుడికి చాలా వరాలు ఇవ్వవలసి వచ్చింది. అందులో ముఖ్యంగా మేఘనాథుడికి తన యుద్ధ సమయంలో ఎవ్వరికీ కనిపించకుండా ఉండే శక్తి బ్రహ్మ మేఘనాథుడికి ఇచ్చాడు. అయితే ఈ శక్తి కావాలంటే యుద్ధానికి ముందు యజ్ఞం చేయాలని షరతు పెట్టాడు. అలా ఆ వరాలకు అంగీకరించిన ఇంద్రజిత్ ఇంద్రుణ్ణి వదిలేశాడు. ముల్లోకాలను జయించేందుకు తండ్రికి అండగా నిలిచాడు. అపారమైన పితృభక్తి ఉన్నవాడు మేఘనాథుడు. మేఘనాథుడి యుద్ధ కౌశల్యాన్ని వాల్మీకి రామాయణంలో వివరించాడు. హనుమంతుడు లంకకు వెళ్ళి సీతమ్మని చూసి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత అశోకవనాన్నంతా నాశనం చేశాడు. హనుమంతుడు రావణుడు పంపిన సైన్యాన్ని సర్వనాశనం చేశాడు. అప్పుడు ఇంద్రజిత్ ఒక్కడే హనుమంతుడిని నిలువరించగలిగాడు. ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి హనుమంతుడు ఇంద్రజిత్ ముందు నిల్చున్నాడు. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన వీరుడు ఇంద్రజిత్. రావణ యుద్ధంలో రావణుడు రాముడి చేతిలో పడ్డాడు. కుంభకర్ణుడు కూడా మరణించాడు. ఇక ఆఖరిగా రావణాసురుడికి మిగిలింది మేఘనాథుడు. అప్పటి వరకు మేఘనాథుడు యుద్ధంలో పాల్గొనలేదు. కారణం, యుద్ధ వ్యూహంలో శక్తివంతులైన వీరులపై ఒకేసారి దాడి చేస్తే అందరూ మరణిస్తే యుద్ధంలో పరాజయం తప్పదని మేఘనాథుడిని అతి కీలకమైన సమయంలో యుద్ధానికి పంపాడు. అలా కుంభకర్ణుడి మరణం తర్వాత యుద్ధానికి వచ్చాడు మేఘనాథుడు. రావడమే చిత్ర విచిత్రమైన బాణాలతో వానర సైన్యాన్నంతా చెల్లాచెదురు చేశాడు. వానర సైన్యంలో ఎంతో మందిని సంహరించాడు ఇంద్రజిత్. ఒకే రోజులో లక్షల వానర సైన్యాన్ని సంహరించాడు. శుక్రాచార్యుడి శిష్యరికంలో ఎన్నో రకాల ఆయుధాలను ఆవిష్కరించాడు. వాటి వివరణ రామాయణంలో కూడా ఉంది. బాణాలలోనే ఎన్నో కొత్త బాణాలను ప్రయోగించినట్టు వాల్మీకి వివరించాడు. అర్ధచంద్రాకార బాణం, నక్షత్రాకార బాణాలను ఇంద్రజిత్
రామ లక్ష్మణులపై ప్రయోగించాడు. దైవిక అస్త్రాలతో ఒకే రోజులో వానర సైన్యాన్ని చాలా సంహరించాడు. ఇంద్రజిత్ 2 రకాల అస్త్రాలతో యుద్ధం చేశాడు. ఒకటి కత్తి, మరొకటి గద అస్త్రం. ఇలా అన్ని రకాల అస్త్రశస్త్రాలను ప్రయోగించగల శక్తివంతుడు ఇంద్రజిత్. రామ లక్ష్మణులపై నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ ఆ అస్త్ర ప్రభావం నుండి గరుత్మంతుడు రామ లక్ష్మణులను కాపాడాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ఇంద్రజిత్ మాయమై అకస్మాత్తుగా రామ లక్ష్మణుల ముందు ప్రత్యక్షమై భయంకర బ్రహ్మాండ అస్త్రాన్ని ప్రయోగించాడు. రాముడు బ్రహ్మాండ నాయకుడు కాబట్టి ఆయనని ఆ అస్త్రం ఏమీ చేయలేకపోయింది. కానీ లక్ష్మణుడు మాత్రం స్పృహ కోల్పోయాడు. ఆ సమయంలోనే ఆంజనేయుడు సంజీవని మూలికను తీసుకురావడం జరిగింది. ఆ విధంగా లక్ష్మణుడు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. మేఘనాథుడి ప్రధాన గురి లక్ష్మణుడి మీదే ఉండేది. ఎన్ని అస్త్రాలు వేసినా లక్ష్మణుడు లొంగలేదు. ఇక మాయా యుద్ధం చేయడమే మంచిదని ఇంద్రజిత్ భావించాడు. అయితే మాయా యుద్ధం చేయాలంటే బ్రహ్మ పెట్టిన షరతు ప్రకారం తాంత్రిక యజ్ఞం చేయాలి. ఇంద్రజిత్ ఒక రహస్య ప్రాంతంలో ఆ యజ్ఞం చేస్తాడు. ఆ యాగం పూర్తయితే ఇంద్రజిత్ ఇక ఎవ్వరికీ కనిపించడు. ఇక అతన్ని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ విషయం రావణాసురుడికి, ఆ తర్వాత విభీషణుడికి మాత్రమే తెలుసు. ఇంద్రజిత్ యాగం చేయడానికి వెళ్తున్నాడని, ఆ యాగం పూర్తయితే ఇంద్రజిత్ని ఓడించడం సాధ్యం కాదని విభీషణుడు రాముడికి సమాచారం చెబుతాడు. యజ్ఞానికి వెళ్ళే సమయంలో లక్ష్మణుడు తలబడతాడు. ఇద్దరూ భయంకరంగా యుద్ధం చేశారు. ఇద్దరు సాటిలేని దివ్యాస్త్రాలను సంధించారు. ఎవ్వరూ తగ్గడం లేదు. మాయా యుద్ధం చేయడం వీరత్వం కాదని ఇంద్రజిత్ని దూషించాడు లక్ష్మణుడు వ్యూహాత్మకంగా ఇంద్రజిత్ రథసారథిని సంహరించాడు. అప్పుడు ఇంద్రజిత్ తనే స్వయంగా సారథ్యం చేస్తూ పోరాడాడు. వెంటనే లక్ష్మణుడు ఇంద్రజిత్ గుర్రాలను సంహరించాడు. ఇంద్రజిత్ తనకు వచ్చిన మాయా యుద్ధాలను ప్రదర్శిస్తున్నాడు. ఇంద్రజిత్ ఆకాశానికి ఎగిరి చీకటిని సృష్టించాడు. లక్ష్మణుడికి ఏమీ అర్థం కాలేదు. కనిపించకుండా పోయిన ఇంద్రజిత్ లంకకు చేరుకుని మరో రథంపై యుద్ధానికి వచ్చాడు. అలా లక్ష్మణుడి సంకల్పధనుసుని ఖండించాడు. లక్ష్మణుడు స్పందించే లోపే గుండెకు గురిపెట్టి బాణాలు వదిలాడు. ఆగకుండా అలా బాణాలను వేస్తూనే ఉన్నాడు. అంత ప్రాణాపాయ స్థితిలోనూ రథాన్ని అద్భుతంగా నడుపుతున్న ఇంద్రజిత్ని చూసి లక్ష్మణుడే ఆశ్చర్యపోయాడు. అలా లక్ష్మణుడిపై బాణాలతో దాడి చేశాడు ఇంద్రజిత్. కానీ లక్ష్మణుడి శక్తి ముందు అవి ఏవీ సరిపోలేదు. యజ్ఞం భగ్నం అవ్వడం వల్ల ఇంద్రజిత్ శక్తి తగ్గిపోయింది. ఇంద్రజిత్ శక్తి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని ముక్కలుగా చేశాడు. చివరికి లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది పిడుగులతో ఇంద్రజిత్ తలపై పడుతుంది. అస్త్రం ఇంద్రజిత్ తలను ఛేదించింది. అలా మాయా యుద్ధ వీరుడు ఇంద్రజిత్ కథ ముగిసింది. రామాయణంలో ప్రత్యేకమైన వీరుడు ఇంద్రజిత్. అయితే చాలా కథల్లో ఇంద్రజిత్ యాగంలో ఉన్నప్పుడు ఆయన ధ్యానంలో ఉంటాడని, ఆ సమయంలో ఆయుధాలు ధరించి ఉండడని, ఆ సమయంలో ఇంద్రజిత్ తలను లక్ష్మణుడు నరికాడని రాస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. లక్ష్మణుడు లాంటి వీరుడు ఆయుధం లేని మరో వీరుడిని చంపడం అనేది ఊహకు కూడా అందనిది. ఇంద్రజిత్తో వీరోచితంగా పోరాడి అతన్ని సంహరించాడు లక్ష్మణుడు. కానీ ఇంద్రజిత్ మహావీరుడు. సుగ్రీవుడు ముందు రాముడి శక్తిని మొదట సందేశించాడు. ఆ సమయంలో రాముడు ఒకే బాణంతో 7 వృక్షాలను కూల్చి తన శక్తిని చూపించాడు. అలాంటి విద్య ఇంద్రజిత్తుడికి కూడా తెలుసు. ఇంద్రజిత్ ఒకే బాణంతో చాలా మందిని చంపగలడు. ఇంద్రజిత్ శత్రువులకు చీకటి భ్రమను కల్పించేవాడు. వారి మెదడు పని చేయకుండా చేసి వారిని సంహరించేవాడు. ఇలాంటి మాయా విద్యలతో ఇంద్రజిత్ ప్రత్యేకమైన శక్తి కలిగి ఉన్నవాడు. బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం ఈ 3 కూడా రామ లక్ష్మణులను ఏమీ చేయలేదంటే వారిద్దరూ సాధారణమైన వ్యక్తులు కాదని ఇంద్రజిత్ గుర్తించాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి రాముడిని ఓడించడం సాధ్యం కాదని చెప్పాడు. సీతను అప్పగించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో పిరికి వాడివని సంబోధించాడు. ఇక చివరికి తనకు మరణం తప్పదని తెలిసి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. రావణుడు అనుకున్నది చేయడానికి రక్త సంబంధాలను కూడా చూడలేదు. చివరికి తన కామాంధకారానికి లంకలో ఉన్న వారందరినీ పణంగా పెట్టాడు.